కార్ల కాన్వాయ్ వేసుకొని పోతే డీజిల్ పెట్రోల్కు బాగా ఖర్చు అవుతున్నది. రూపాయికి రూపాయి ఆసరా అని సర్కారుకు పైసలు ఆదా చేసేందుకు గడిసేపు దూరానికైనా గాలి మోటార్లు ఎక్కిపోతున్నాం, ప్రజాధనానికి 13 కాపాడుతున్నామని ఖుద్దు మంత్రి ఉత్తమ్ సారు శ్రీధర్ బాబు సార్లే చెప్తున్నారు కదా. అడుగు తీసి అడిగేస్తేందుకు గాలి మోటార్నే గలమకాడ రెడీలో పెట్టుకుంటుర్రు. అయితే నల్గొండ మంత్రులు అయితే గాలి మోటార్లనే అచ్చిపోకుండా సర్కారుకు మస్తు పైసలు ఆదా చేస్తున్నారు. అట్లా వాళ్ళు గాలి మోటార్లు ఎక్కి తిరుగుతుంటే జిట్టు కొట్టినట్టున్నది కదా పాడైపోను. నిన్నంతా వానలు పడి మొగులంతా కర్రెగా మబ్బు పట్టే ఉన్నది కదా. సరిగ్గా ఇదే టైంలో కోపెన్ కారట్లు రేషన్ బియ్యం శాఖ మంత్రి ఉత్తమ్ సారు సొంతూరు హుజూర్ నగర్ కాడున్న మేళ్ల చెరువు కాడికి గాలి మోటార్ ఎక్కిపోయిండు. ఆయన కోదాడకెళ్ళి పోగానే కర్రె మబ్బులు చూసి గుండెల కలుక్కు అన్నదట పైలట్కు. గాలివాన గడబిడ చేస్తట్టున్నది సారు. అటు ఏటీసోళ్ళు కూడా తుప్పలున్నట్టే తెప్పలు తొవ్వగనబడకుండా అడ్డం పడుతున్నాయి. ఏడుంటే ఆడ అర్జెంటుగా గాలి మోటార్ను కిందకు దించుర్రు, లేకుంటే ఎటమటం కాగల్లా అని వార్నింగ్ పంపిరట. ఇక అర్ధగంట ఆలస్యమైనా మంచిదే కానీ మనం కిందకు కార్లనే పోదామని ఉత్తమ్ సార్ చెప్తే ఎమర్జెన్సీలో కోదాడ కాన్నే గాలి మోటార్ను కిందకు దించిండట పైలట్.